జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ప్రముఖులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక గంట క్రితం వరకు అయితే అంటే దాదాపు 11 గంటల ప్రాంతం వరకు అయితే 21% పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు చెప్పారు. ఉదయం నుంచి కాస్త నెమ్మదిగా సాగిన ఆ తర్వాత ఒక్కసారిగా ఊపందుకుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఘర్షణలు కూడా తలెత్తాయి. అయితే కాంగ్రెస్ నాయకులు ఎక్కువగా తిరుగుతున్నారు అంటూ, ముఖ్యంగా నాన్ లోకల్స్ లీడర్లు తిరుగుతున్నారు అంటూ కూడా ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తానికైతే ఎన్నిక అనేది ఇప్పటి వరకు అయితే కొన్ని ప్రాంతాల్లో తప్పితే మిగతా ప్రాంతాల్లో కాస్త బాగానే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ ఉప ఎన్నిక కావచ్చు, లేకపోతే మెయిన్ ఎన్నిక కావచ్చు, జూబ్లీహిల్స్లో చూసుకుంటే ఓటర్లు పెరుగుతున్నారు కానీ అక్కడ పోలింగ్ శాతం మాత్రం పెరగట్లేదు, 50ని మించట్లేదు. సో ఇప్పుడు ఈ ఎన్నికలో మరి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అంశంపై మనతో మాట్లాడటానికి రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, మనం చూసుకుంటే 2009 నుంచి ఇప్పటి వరకు ఓటర్లు పెరుగుతున్నారు కానీ పోలింగ్ అయితే 50% అయితే మించలేదు. లాస్ట్ ఇయర్ 2023లో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య టఫ్ వార్ జరిగింది. దాదాపు వారిద్దరి మధ్య 10% మాత్రమే తేడా ఉంది. సో ఈసారి పోలింగ్ శాతం ఎక్కువగా పెరిగే అవకాశం ఉందా కాంగ్రెస్కి? ఖచ్చితంగా మొత్తం పోలింగ్ శాతం పెరుగుతుంది. కాంగ్రెస్ కానీ చెప్పలేను కానీ మొత్తం పోలింగ్ శాతం పెరుగుతుంది అనుకుంటాను. ఎందుకంటే ఎప్పుడైనా గౌరీ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువ అవుతుంది. కానీ ఈసారి 3 పార్టీలు హోరాహోరీ పోరాడుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 కూడా పెద్ద ఎత్తున పోరాడుతున్నాయి. కనుక ఓటర్ అవేర్నెస్ కూడా పెరిగింది. మంచి చెడ్డో మనం ఓటు వేయాలనే అవేర్నెస్ పెరిగింది. కానీ పోలింగ్ సరళి చూస్తే, ఉదయం నుంచి చూస్తే మనకు హోరాహోరీ పోరులో ఓటర్ పర్సెంటేజ్ పెరగడాన్ని బట్టి లేకుంటే తగ్గడాన్ని బట్టి గెలుపోవడంలో ఆధారపడి ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఉదయం 11 గంటలకు అంటే మొత్తం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 దాకా కొనసాగుతుంది. అన్నిట్లో 6 దాకా ఎక్కడ సమస్యాత్మక ప్రాంతాలు లేవు. 5కు ముగించేది ఏం లేదు. బీహార్ లాగా ఇక్కడ పూర్తిగా 6 దాకా మొత్తం 11 గంటల పోలింగ్ లో ఇప్పటికీ ఆల్మోస్ట్ సగం కాలం అయిపోయింది. ఇంకో 10 నిమిషాలు అయితే 60% పూర్తయినట్లు లెక్క. ఎందుకంటే 6 గంటలకు పోతే మిగతా 4 గంటలే కదా ఉన్నది, 5 గంటలే కదా మిగతా ఉన్నది కూడా. కనుక ఇప్పుడు 1 గంట అయితే 6 గంటలు అయితే 7 నుంచి 9, 11, 1 గంట అంటే 6 గంటలు పూర్తిగా అయిపోయినట్టే. మిగతాది సగం కూడా ఉండదు, 5 గంటలు మాత్రమే. ఈ లెక్కను చూసుకుంటే 20% పోలింగ్ ఎప్పుడైతే మనకు 11 గంటలకు ఉదయం 11 గంటలకు అయింది కదా, 7 నుంచి 9 దాకా 10%, 9 నుంచి 11 దాకా చూసుకుంటే మొత్తం కలిపి 20.1 అయింది అనుకోండి. అంటే ఒక రకంగా చెప్పి 82,000 ఓట్లు పోలైనట్టే కదా. 21% పోలింగ్ దేని లెక్క పెట్టారంటే 4 లక్షల ఓట్లలో 21%. అంటే దాదాపుగా 82,000 ఓట్లు పోలేనట్టు లెక్క. ఇప్పటికి 1 గంట రిజల్ట్ రాలే కానీ 1,00,000 పైచిలకు పోలైతే గ్యారంటీ. ఇప్పుడైతే మరో 20% పెరిగినా కూడా 1,20,000 దాకా ఓట్లు పోయే అవకాశం ఉంటుంది. కనుక నేనేమంటున్నానంటే సాయంత్రం కల్లా మొత్తం మీద 2 లక్షలు దాటవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈసారి ఇప్పటి వరకు 2009, 2014, 2018, 20 ఈ 4 ఎన్నికలను చూస్తే 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు మాత్రమే 50% ఓటింగ్ పూర్తి అయింది. అప్పుడు తర్వాత చూసుకుంటే 50% దాటి ఒక శాతం అప్పుడు దాటినట్టుంది కానీ మళ్ళీ ఎక్కడ కూడా 47%, మన పోయినసారి 2023 ఎన్నికలు 47% మాత్రమే అయింది. అట్లా చూసుకుంటే ఈసారి 50% ఓటింగ్ దాటుతుంది అంటున్నాను. దాటితే 2 లక్షలు ఓట్లు పడ్డాయంటే 50% ఓట్లు దాటినట్లు లెక్క. మీరు అన్నట్టు గౌరీ, ప్రతిసారి ఎన్నికల్లో ఓటర్ లిస్టు పెరుగుతుంది. ఓటర్ లిస్టు మొదట్లో 2009 అయితే 2,59,000 మంది, 2,60,000 మంది ఉంటుంది. 4 లక్షలు పైన ఉంది, 4,01,000 ఉన్నారు. కనుక ఓటర్ లిస్ట్ లో 30% ఓటర్ లిస్ట్ పెరిగింది. కానీ పర్సెంటేజ్ మాత్రం ఎప్పటికప్పుడు అట్లాగే ఉండడానికి ప్రధానమైన కారణం 3 లక్షల ఓటర్లు మాత్రమే అక్కడ నివాసం ఉంటున్నారు. మిగతా 1,00,000 మంది ఓటర్లు చనిపోయిన వాళ్ళు, ఊళ్ళో లేని వాళ్ళు, లేకుంటే 2-3 చోట్ల పేర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. కనుక ఎక్కడి నుంచో వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, వారు విజయవాడ, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. కనుక గుంటూరు వాళ్ళు వచ్చి ఓటేయారు. కనుక దాని వల్ల జరిగిందా అని ఒక మాట అవుతుంది. ఇప్పటికైతే వేరే గ్రామాల్లో, వేరే దగ్గర ఉన్న, వేరే పట్టణాల్లో ఉన్న ఓటర్లు కూడా ఈ 3 పాయింట్లు సంప్రదించినాయి అంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ నగరం తొందర నిద్ర లేవదు, బాగా లేటుగా పట్టుకుంటుంది హైదరాబాద్ నగరం ఎప్పుడు కూడా. కానీ పేద ప్రజలు అప్పుడైనా ఇప్పుడైనా పని చేసుకున్న వాళ్ళు, మధ్యతరగతి పేద ప్రజలు మాత్రం పొద్దున్న లేస్తారు. కనుకనే ఇప్పుడు పడ్డ అన్ని ఓట్లు కూడా పేద ప్రజలై మధ్యతరగతి అంటున్నాను. ఇక ఇప్పుడు కొంచెం లేట్ గా నిద్ర లేచే వాళ్ళందరూ 1 గంట తర్వాత భోజనం చేసి తిరిగ్గా వచ్చి ఓటేస్తారు. కనుక లంచ్ టైం అంటే ఏముండదు కనుక ప్రతి నిమిషం కూడా ఆగకుండా పోలింగ్ జరుగుతుంటది. ఆ మధ్యాహ్న వీలైతే ఒక ప్రెసిడెంట్ ఆఫీసర్ ఎవరో ఒకరు భోజనం చేసి వస్తారు కనుక భోజనం కోసం ఆగేది లేదు. ఇప్పుడు 1 గంట తర్వాత అంతా ఓటింగ్ అంతా ఇప్పటిదాకా జరిగిందంతా 1 గంట వరకు మాస్, అట్లానే కొంత మధ్య తరగతి, బిలో మిడిల్ క్లాస్ అట్లా ఉన్నారు. ఇప్పటి నుంచి ఎబో మిడిల్ క్లాస్, ఇతర ధనవంతులు రావాల్సి ఉన్నది. సెలబ్రిటీస్ అన్నారు కదా మీరు. ఇప్పటికైతే 3 పార్టీల అభ్యర్థులు మొదలు ఓటేశారు. మొదలేమో సునీత, మన మాగంటి గోపినాథ్ ఆమె వేసింది. ఆ తర్వాత భార్య, అట్లాగే మనకు నవీన్ యాదవ్ రెండో వేసిండు.
మూడోసారి మనకు దీపక్ రెడ్డి గారు కూడా ఓటేసింది ఇప్పటికి. దాంతో పాటు రాజమౌళి గారు, సెలబ్రిటీస్, సినీ సెలబ్రిటీస్ కూడా ఇప్పుడు ఓటేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. మరి చిరంజీవి గారు వీళ్ళు కూడా అందులో ఉన్నటువంటి సినిమా యాక్టర్, చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. నేనేమంటున్నానంటే సెలబ్రిటీస్ కొంచెం ముందు వచ్చి ఓటేస్తే రాజమౌళి గారు లాగా ఒక వాళ్ళకు సందేశం ఓటర్లకు ఇచ్చినట్టు ఉంటుంది అనుకుంటున్నాను. అందుకే మన ఓల్గా న్యూస్ ద్వారా కూడా నేనేమంటున్నానంటే మా ఓటు మన గౌరవం, ఓటు వేయండి, ప్రశ్నించండి. ఓటు వేయని వాడు ప్రశ్నించే హక్కు లేదు. ఇప్పుడు ఇంకొక సగం టైం మిగిలింది. 11 గంటల టైం మొత్తంలో సాయంత్రం 6 దాకా పోలింగ్ అవుతుంది కనుక 5:30 గంటలు అయిపోయింది. ఇంకో 5:30 గంటలు మిగిలింది. ఇప్పటికైనా సరే వచ్చి ఓటు వేయండి అని ధనవంతులకు, ముఖ్యంగా సెలబ్రిటీస్ కు, వీళ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే పేద ప్రజలు ఎట్లా ఓటు వినియోగించుకుంటారు కనుక వాళ్ళకు ఆల్రెడీ ఇప్పటికి ఇవ్వాల్సిన తాయిలాలు ఇచ్చేసింది, అయిపోయింది. ఇవన్నీ హామీలు వేరు, ఇప్పుడు ఇన్స్టాంట్ డబ్బులు వేరు. నాకు తెలిసి ఈసారి 300 కోట్లకు పైగా డబ్బులు చేతులు మారినాయి. ఏది ప్రచారం ఇవన్నీ కాకుండా డైరెక్ట్ గా ఓటర్లకు చేరినాయి. అందుకని ఓటర్లు ఏమనుకుంటున్నారు అమ్మ గౌరి, ఓట్లు వస్తే ఓట్ల పండుగ వస్తే మంచిది అనుకుంటున్నారు. అంటే చూడండి ఎంత ఎక్కడికి పోయి తీసుకెళ్లాం ఓటర్లను. ఓటు ఉప ఎన్నిక వస్తే ఇంకా మంచిది. చూసాం గతంలో హుజురాబాదు, మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నిక చూసామని. ముఖ్యంగా అల్టిమేట్ అయితే మనకు మునుగోడు ఉప ఎన్నిక. అంటే హుజురాబాద్ కంటే దుబ్బాక ఉప ఎన్నిక అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా కూడా పెద్ద కాలే. కానీ ఇప్పుడు హుజురాబాద్ ను మించిన ఖర్చు ఇక్కడ పెడతారనే మాట వస్తున్నది. మరి సాయంత్రం కాలం ఇంకా తేలబోతుంది. అట్లానే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు ఇప్పుడు ఇవాళ డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఇప్పటికే డబ్బులు ముట్టినాయంటున్నారు. ముట్టిన వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రక్రియ ఎప్పుడు మొదలు అవుతుంది అంటే, నేను చిన్న కింది స్థాయి నుంచి పోలింగ్ ఏజెంట్ నుంచి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేసిన అనుభవంతో చెప్తున్నాను. ఎప్పుడు మొదలు అవుతుంది అంటే 2 గంటల దాకా చూస్తారు. 2 గంటల తర్వాత మార్కుడు ఓటర్ లిస్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏజెంట్లు కూర్చుంటారు లోపల, వాళ్ళు ఇప్పుడు మన గౌరీ వచ్చిండా, రామ్మోహన్ రావు వచ్చిండా, సందీప్ వచ్చిండా, ఇట్లా చూసుకుంటారు. చూసుకొని టిక్కులు కొట్టుకుంటారు. ఆ మార్కుడు ఓటర్ లిస్ట్ అంటారు దాన్ని. అంటే ఆ ఏజెంట్ దగ్గర ఉంది. దాన్ని తీసుకొని ఏం చేస్తారు, బయటకు పంపించి కొత్త ఓటర్ లిస్ట్ మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు. ఏది మళ్ళా మార్కులు లేకుండా. ఈ ఓటర్లు ఇంతమంది రాలేదు, ఫలానా రామ్మోహన్ రావు రాలేదు, ఫలానా మల్లయ్య రాలేదు, ఎల్లయ్య రాలేదు అని చెప్పుకోవడం కోసం చూసి ఇప్పుడు 2 నుంచి ఏం చేస్తారు, ఇక ఇది కార్యకర్తలు అక్కడ ఉండరు, బూత్ దగ్గర ఉండరు. బూత్ దగ్గర అంతా హడావిడి అంతా 2 గంటల దాకానే. 2 తర్వాత పోయే వాళ్ళ దగ్గర ఏం చేస్తారంటే, ఇప్పుడు లంచ్ చేసుకొని ఇళ్ళకి వెళ్ళి ఎవరు రాలేదో వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఫలానా మల్లయ్య రాలేదు, ఆమె రాలేదంటే ఆమె ఇంటికి వెళ్ళి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది చివరికి ఎక్కడికి వస్తుందంటే 6 గంటలకు 5 నిమిషాల ముందైనా సరే ఆ కాంపౌండ్ లోపలికి వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తారు. 6కు 1 నిమిషం ఆలస్యం దాటినా కూడా పరీక్షలు ఆగలేదు. ఇది ఓటు పరీక్ష అన్ని పార్టీలకు. ఈ ఓటు పరీక్షలో నెగ్గడానికి 6 గంటల లోపే పోలింగ్ బూత్ లోపలికి పంపించాల్సి వస్తుంది. తర్వాత కాంపౌండ్ లోపలికి వెళ్ళినప్పుడు అదైనా 1 గంటనే వేయించుకుంటారు. కనుక ఇక్కడ ఏంటంటే ఓటర్లకు ఎంత పరీక్షలో, ఓటర్ల కంటే ఇప్పుడు అభ్యర్థులకే పరీక్ష అంటున్నారు. ఓటర్లకు పరీక్ష ఏం లేదు, ఓటేసి రావడమే. కానీ అభ్యర్థులకు ఎంత పరీక్ష అంటే, ఈ ఎన్నికలు నెగ్గకపోతే, 2వ సీటు కోల్పోతే ఇక కాంగ్రెస్ పార్టీకి ఎదురు ఉండదు, వాడు ఇష్టమైనట్టు బుల్డోజ్ చేసుకుంటూ పోతారు, ఇక విధ్వంసం ఎక్కువైతే బీఆర్ఎస్ భావిస్తుంది. ప్రజలు అట్లే అలర్ట్ చేసింది. వాళ్ళు గతంలో ఎగ్గొట్టారు, ఆ ఎగ్గొట్టిన పథకాలకు మీరు సరైన కరుగాల్చి వాద పెట్టాలంటే ఓడించండి అని చెప్పి. కాంగ్రెస్ పార్టీకి ఏముందంటే ఇంకా ఓడిపోతే పైనుంచి కొంత కష్టం కదా అని కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అలాగే బీజేపీ ఆటలో అరటి పండి అంటున్నాను. అరటి పండు తక్కువ అంచనా వేయడానికి వీలేదు. అరటి ఇప్పటికే సార్ ఇప్పటికే మీరు అన్నట్లుగా ఇది చాలా కాస్ట్లీ ఎన్నికగానే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే ముఖ్యంగా పోలింగ్ బూతుల దగ్గరే డబ్బులు పంచుతున్నారు. మార్నింగ్ అయితే జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో, జూబ్లీహిల్స్ ప్రాంతం చుట్టుపక్కల వాళ్ళు మాకు 10,000 ఇస్తేనే మేము ఓటేస్తాము అని భీష్మించి కూర్చున్నారు అనే వార్తలు కూడా విన్నాము. మరి రెహమత్ నగర్ డివిజన్లో అయితే టోకెన్లు ఇచ్చి మరి పంపిణీ చేస్తున్నారు అనేది కూడా కొన్ని వార్తలు అయితే చూసాము. టోటల్గా అయితే ఇక్కడ డబ్బులు పంపిణీ, ఇప్పుడు అటు ఎలక్షన్ జరుగుతూనే ఉంది, ఇటు డబ్బులు పంపిణీ అనేది జరుగుతుంది. మరి దీన్ని ఏ విధంగా చూసుకోవాలి? అంటే ఇక్కడ ప్రభావితం చేయడంతో పాటు ఖచ్చితంగా మేము గెలవాలి అనే కాంగ్రెస్ చూస్తుంది అనుకోవాలా సార్? నిజంగా మీరు అన్నది 3 జరుగుతున్నాయి. ఒకటి టోకెన్ల పంపిణీ జరిగింది రెహమత్ నగర్ వాళ్ళు. నేను స్వయంగా కొంతమంది మిత్రులకు ఫోన్ చేసి తెలుసుకున్నాను. వాళ్ళు ఈ మధ్యన ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తున్నాయి వీడియోస్ అన్ని కూడా. వాళ్ళు డైరెక్ట్ గా టోకెన్ ఇచ్చేసి మీరు ఇష్టమైన వస్తువు తెచ్చుకోండి అని చెప్పి, కిరాణా సామాన్లు దుకాణం కానీ ఇతరత్ర మీ ఇష్టం, అలాంటి టోకెన్ పలానా షాపులు జరుగుతుంది, మీరు బట్టల షాపులు ఇది లేకపోతే ఇట్లా అని చెప్తున్నా. టోకెన్ తీసుకోకపోతే డబ్బులు ఎక్కడ మనకు కనపడవు చేతికి. డబ్బుల పంపిణీ కూడా మొన్నటిదాకా జరిగింది. కానీ శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నారంటే యూపీఐ పేమెంట్స్ చాలా పెరిగినాయి. అంటే ఫోన్ పే, గూగుల్ పే ఇతరత్ర డైరెక్ట్ గా చేశారు. నేను అందుకని ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ వారం రోజులుగా, ఈ 10 రోజులుగా ఎప్పుడైతే 1500, 1000, 2500, 5000 లోపు 5000 దాటి యూపీఐ చేసిన నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 5000 లోపు పేమెంట్స్ ఏవైతున్నాయో
ఈ ఆధార్ కార్డును పట్టుకొని జూబ్లీ హిల్స్ ఓటర్ లిస్ట్ లో ఉన్న పేర్లను పట్టుకొని లింక్ అయినది కదా, ఆ వాళ్ళకి ఏమైనా 5,000 లోపల ఏమైనా అమౌంట్ వాళ్ళకు చేరిందా లేదా చూడడానికి పెద్ద సమస్య కాదు, చెక్ చేస్తే చూస్తాం. ఉదాహరణకు బ్యాంకింగ్ వ్యవస్థలు ఎంత అద్భుతమైన అంత మనకు శాస్త్ర సాంకేతిక రంగాలు పెరిగినాయంటే, మీరు 5 లక్షల కంటే ఎక్కువ చెక్ ఇష్యూ చేస్తే, చెక్కులు ఇష్యూ చేసే వాళ్ళు పోయింది ఇప్పుడు అంతా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కానీ ఒకళ్ళు ఇష్యూ చేస్తే 5 లక్షల కన్నా పైన పైన ఉన్న చెక్ బెంగళూరు పోయి వస్తుంది. అంటే ఆ పాస్ కావాలంటే బెంగళూరులో ఒక మార్క్ ఎంచుకొని రావాలి. ఇదే అంతే. ఇప్పుడు అంటే పోస్టర్ కాదు, ఆన్లైన్ లో పోతే మళ్ళీ వస్తుంది పర్మిషన్. ఇది కూడా ఏం చేయొచ్చు అంటే పట్టుకోదలుచుకుంటే ఏది జూబ్లీ హిల్స్ ఎన్నికల పరిధిలో ఓటర్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకు 5,000 లోపు ఏమైనా నిన్న వాళ్ళు ట్రాన్స్ఫర్ అయినా ఒక్కోసారి 3 పార్టీల వాళ్ళు చేశారు. 3,000 ఒకరట, 5,000 ఒకరట, 2,000 వెయ్యి ఒకటట. 3 పార్టీలు 3. మీకు తెలుస్తూనే ఉంది కదా ఎవరైతే కాస్ట్లీ పంచుతారో. ఇవి జరుగుతున్నాయి. వీటిని పట్టుకోవడానికి పెద్ద సమస్య కాదు. అన్నిటికంటే నేను పోలింగ్ ఏజెంట్లకు విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, వీళ్ళు పొద్దున మాక్ పోలింగ్ జరగానే ఆ మాక్ పోలింగ్ స్లిప్స్ ఏమన్నాయో అవి బయటపడేయకుండా చూడండి. వాటిని అది ప్రిసైడింగ్ ఆఫీసర్ చూసుకోవాల్సిన పని. మీరు వేసిన మాక్ పోలింగ్ లో ఓట్ల సరిగ్గా లెక్కకు వచ్చినాయా, ఈవీఎం సరిగ్గా పనిచేస్తుందా లెక్క చూసుకోవాల్సింది అయిపోయింది. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ఫామ్ నెంబర్ సి ఉంటుంటది. అది కనుక మీరు కనుక సాయంత్రం పోయే ముందు సంతకం పెట్టేదాకా పోవద్దు అంటున్నాను. లేకపోతే ఏమవుతుందంటే ఈ ఈవీఎం లో ఎక్కువ ఓట్లు వచ్చినాయని, గతంలో మేము సంతకం పెట్టి కన్నా ఎక్కువ వచ్చినాయని ఒక ఆరోపణలు వస్తున్నాయి. అంటే గెలిస్తేనేమో వాళ్ళ గొప్ప, ఓడితే ఈవీఎం తప్పు అంటున్నారు. కనుక ఈవీఎం తప్పును పట్టకుండా ఉండాలంటే ఈ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో కింది స్థాయి బూత్ ఏజెంట్లు లాస్ట్ వరకు ఉండి సంతకాలు పెట్టి ఈవీఎం సీల్ అయ్యేదాకా ఉండి సంతకాలు పెట్టి పోవాలి. అప్పుడు వాళ్ళకి ఇచ్చే ఎన్ని ఓట్లు మొత్తం ఉండే ఎన్ని పోలైనవి ఓ లెక్క ఇస్తారు. ఆ లెక్క ఇచ్చే పత్రం ఏది ఉందో దాన్ని తీసుకొని వాళ్ళ పార్టీ నాయకులకు ఇవ్వాలి. వాళ్ళు అక్కడ కౌంటింగ్ ఏజెంట్లుగా వీళ్ళు ఓరు కనుక కౌంటింగ్ ఏజెంట్లు కూర్చున్న వాళ్ళకు ఇది అందుతే, ఉదాహరణకు 4వ నెంబర్ పోలింగ్ బూత్ ఉంది అనుకోండి, ఆ 4వ నెంబర్ ఈవీఎం ఉంది అనుకోండి, ఆ నెంబర్ లో 4వ నెంబర్ ఈవీఎం ఇస్తున్నాం కనుక ఇందులో ఇన్ని ఓట్లు పోలేనియట, ఇన్ని ఓట్లు ఉండే అని వాళ్ళు లెక్క చెప్తారు అధికారులు. అప్పుడు సరి చూసుకుంటారు. అప్పుడు అక్కడ కూర్చున్న ఏజెంట్ ఏ పార్టీ వాడితే ఆ పార్టీ ఏజెంట్ ఏం చేస్తారు, దీన్ని సరి చూసుకుంటారు. ఆ ప్రక్రియ చేయండి. అనవసరంగా బట్టగాల్చి మీదేసుకోవడం. ఓడితేనేమో మొత్తం అధికార దుర్వినియోగం చేసింది పార్టీ. ఉదాహరణకు బీజేపీ బీఆర్ఎస్ ఓడింది అనుకోండి, మొత్తం అధికార దుర్వినియోగం చేసిందని వీళ్ళు ఆరోపిస్తారు. బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, దొంగ ఓటుతో గెలిచిందని వీళ్ళు అంటారు, ఓటు చోరీ అని వీళ్ళు అంటారు. అట్లానే ఏమంటారు అంటే పరస్పరం ఆరోపణలు చేసుకునే బదులు ప్రజల తీర్పును అవమానించకండి. అంతిమంగా జూబ్లీ హిల్స్ ఓటర్లే తీర్పిస్తారు. 2 లక్షల మంది ఓటర్లు కనుక ఓటేస్తే 85,000 వచ్చిన వాడు 90,000 వరకు వచ్చిన వాళ్ళు గెలుస్తారు. అంటే 30-40% దాటి ఇప్పటి వరకు 44% మాక్సిమం ఇది మాగంటి గోపినాథ్ గారు ఇప్పటిదాకా వచ్చిన ఓట్లు కనుక 3 సార్లు గెలిచినప్పుడు. కనుక ఈసారి నేనేమంటున్నానంటే అదే 40% ఓట్లు వచ్చినట్టు గెలుస్తాడు. 3 పార్టీలు గట్టిగా పోరాడుతున్నాయి కనుక 40% ఎవరికి వస్తుందో వాళ్ళు గ్యారంటీ గెలుస్తారు. గెలుపోవటంలో అనేది ప్రజల చేతులు, దైవాధీనం కాదు, ప్రజల చేతుల్లో ఉన్నది. ప్రజల తీర్పును అవమానించకుండా ఉండాలంటే ప్రజలతో ఎక్కువ మంది పోలింగ్ బూత్ తీసుకురండి, జరుగుతుంది. ఒక మాట చెప్పి ముగిస్తాను. వార్డు మెంబర్ ఎన్నికల్లాగా జరుగుతుంది. అంటే వార్డు మెంబర్ ఎన్నికల్లో కూడా ప్రతి చిన్న ఒక్క ఓటు కూడా కీలకం ఎట్లా ఉందో ఒక్క ఓటుతో ఓడిపోతారు, గెలుస్తారు. కనుక ఇప్పుడు అన్ని పార్టీలు పోల్ మేనేజ్మెంట్ లో పోలింగ్ బూత్ కి ప్రజలను తీసుకురావడంలో ఇప్పుడు పెద్ద పాత్ర వహిస్తున్నారు. సరిగ్గా 6 గంటల వరకు వీళ్ళు అలుపెరగని కార్మికులాగా శ్రమిస్తారు. 6 తర్వాత ఒక్కసారి రిలీఫ్ అవుతారు. 6 వరకు మాత్రం వీళ్ళు ఎంత శ్రమ చేస్తారో అంతకు తగ్గట్టే ఫలితం వస్తుంది. అంతకు తగ్గట్టే పోలింగ్ పెరిగితే ఒక్కోసారి యాంటీ ఇన్కంబెన్స్ ఓటు పెరగవచ్చు. పోలింగ్ తగ్గితే ఇన్కంబెన్షన్ యాంటీ ఇన్కంబెన్షన్ ఓటు తక్కువ కావచ్చు. అప్పుడు అధికార పార్టీ లాభం అవుతుంది. పోల్ మేనేజ్మెంట్ లో పోలింగ్ ఎంత పెరిగితే అంత అధికార పార్టీకి నష్టం అనే మాట కూడా వస్తుంది. అన్నిటికంటే ఆఖరిగా చెప్పే మాట, ఈ బీజేపీ పార్టీ ఆటలో అరటి తొక్క లాంటిది, పండు కూడా కాదు. అరటి తొక్కని తిని బయటపడేస్తే దాని మీద ఎవరు అడిగేస్తే వాడు జారి పడతారు. అందుకనే బీజేపీ పార్టీ ఓట్ షేర్ ను బట్టి కాంగ్రెసా బీఆర్ఎస్ ఈ 2 పార్టీలు ఏం గెలుస్తారో నిర్ణయించుకోవచ్చు. 14 ఫలితం తేలబోతుంది. కానీ ఈసారి మాత్రం నా ఉద్దేశం 5 నుంచి 10,000 లోపు మెజార్టీతోనే ఎవరైనా గెలుస్తారు.